బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై బ్యాన్ విధించింది. అన్ని రూపాల్లో వెండి దిగుమతులపై నిషేధం విధించింది సెంట్రల్ గవర్నమెంట్. బంగారం, వెండి దిగుమతులపై సుంకం 15% పెంచింది. పెళ్లిళ్ల సీజన్లో సామాన్యులపై భారీ భారం పడబోతూ ఉంది. దిగుమతులపై నిషేధంతో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫ్రీ ఇంపోర్ట్ కేటగిరీ నుంచి రెస్ట్రిక్టెడ్ కేటగిరీకి మార్చింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో కేంద్రం అలర్ట్ అయింది. గోల్డ్, సిల్వర్ దిగుమతులతో డాలర్ అవుట్ఫ్లో పెరుగుతోంది అన్న ఆందోళన ఉంది. రూపాయి విలువను కాపాడేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం చెప్పుకొచ్చింది. ఒకసారి ఆ నోట్ని మీరు చూడొచ్చు. ద ఇంపోర్ట్ పాలసీ అంటూ కూడా చెప్పుకొస్తూనే అమెండ్మెంట్ ఇన్ ఇంపోర్ట్ పాలసీ ఆఫ్ సిల్వర్ కవర్డ్ అండర్ ఐటీసీ ఆఫ్ హెచ్ఎస్ కోడెడ్ అంటూ చెప్తూనే in exercise of powers conferred by Section 3 and Section 5 of Foreign Trade Development and Regulation Act 1992, read with paragraph 102 and 2.01 of the Foreign Trade Policy 2023, as amended from time to time, the central government hereby amends the import policy of ITC code 7106922 and 7106929 covered under chapter 71 of ITC 2022 schedule 1 import policy with immediate effect. దాంట్లో ఏముంటుంది? సిల్వర్ including silver plated with gold or platinum on wrought or in semi manufactured forms or in powder form, other semi manufactured వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా వెండి మీద బ్యాన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎంత ఉంది? నిన్న మొన్నటికి చూసుకుంటే ఒక 1 వీక్ డేటా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వెండికి సంబంధించి దాదాపుగా ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో ఫ్లక్చువేషన్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పి ఆ డేటా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ నెల స్టార్టింగ్లో అంటే ఫస్ట్ వీక్లో 2,44,237 రూపాయలు ఉండింది. 2,44,237 రూపాయలు ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చే సందర్భానికి ఈరోజు క్లోజింగ్ టైంకి 2,68,500 రూపాయలు ఉంది. సో జస్ట్ గెస్ ఇట్, ఎంత పెరిగిపోయిందనేది. ఎంత పెరిగిపోయిందంటే ఇక్కడ దాదాపుగా మినిమంలో మినిమం 4,000 పైచిలకు మామూలుగా మాట్లాడుకుంటే, ఇంకా టోటాలిటీలో మాట్లాడుకుంటే కనుక ఏకంగా 24,000 పెరిగింది. ఏది? కేజీ బంగారం. కేజీ బంగారం 24,000 రూపాయలు పెరిగిపోయింది జస్ట్ విత్ ఇన్ 20 డేస్. ఇప్పుడు మే 4 నుంచి మే 17 రూపాయలు అంటే దాదాపుగా 13 రోజుల్లోనే 24,000 రూపాయలు పెరిగిపోయింది కేజీ వెండి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్లక్చువేషన్ ఉండింది మార్కెట్లో అని చెప్పి. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇంకా బ్యాన్ విధించేసింది. ఎందుకంటే ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్, మనకి వెండి ఎక్కువ ఉంటుంది, వెండి ఆభరణాలు కొంటూ ఉంటారు. దాంతోపాటు వెండి ప్లేట్లు, లేకపోతే వెండి సంబంధించి పట్టీలు కావచ్చు, గజ్జలు అంటూ ఉంటారు, లేకపోతే ఉంటూ ఉంటాయి కదా. అండ్ దాంతోపాటు ఆర్నమెంట్స్ కొన్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమందికి వెండి ప్రియులు ఉన్న వాళ్ళు ఉంటారు. వెండి దాంతోపాటు ఇండస్ట్రియల్గా మరి ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా ఉంటుంది కాబట్టి మరి వెండిని పూర్తిగా ఆపేస్తే పెద్దగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా విత్ ఇన్ డేస్ కీలకమైన నిర్ణయంగా మాట్లాడుకుంటున్న సందర్భం, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిల్వర్ని బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ బంగారం మీద 15% సుంకాన్ని పెంచింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు? ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి భారీ స్థాయిలోనే ఇంపాక్ట్ చూపిస్తుంది. కేంద్రం ఎందుకు సిల్వర్ను బ్యాన్ చేసింది? ఎందుకంటే రిమెంబర్, ఇక్కడ కొంచెం మనం లాజికల్గా మాట్లాడుకోవాలి. మనం ఇక్కడ ఏది కొన్నా కూడా మనం డాలర్లోనే కొంటాం. అదేంటి మనం రూపాయల్లోనే చెల్లిస్తాం కదా అంటాం కదా. అఫ్ కోర్స్ మనం ఒక బంగారం షాప్కి వెళ్ళి, జ్యువెలరీ షాప్కి వెళ్ళి వాళ్ళకి మనం రూపాయల్లోనే ఇస్తాం. కానీ మన రూపాయి తీసుకువెళ్ళి డాలర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి కదా విదేశాల నుంచి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో
వెండి దిగుమతుల మీద కేంద్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, FTA అంటూ ఉంటారు. దీన్ని దుర్వినియోగం చేస్తూ జరుగుతున్న పన్ను ఎగవేతలను అడ్డుకట్ట వేయడానికి కేంద్రం అమర్చిన నిర్ణయం కూడా తీసుకుంది. ఎస్పెషల్లీ ఈరోజు May 16th కేంద్ర ప్రభుత్వం వెండి బంగారం లేకపోతే ప్లాటినం పూత పోస్తున్న వెండి దిగుమతుల మీద ఆంక్షలు విధించింది. అంతకుముందు 13వ తారీఖున విలువైన లోహాల మీద దిగుమతి సుంకాన్ని ఏకంగా 6 నుంచి 15% ఎస్పెషల్లీ బంగారం. ఆ తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ DGFT జారీ చేస్తుంది కొన్ని నిబంధనలు. దాని ప్రకారం రాళ్లు పొదిగిన వెండి ఆభరణాలు కావచ్చు, వెండి విడిభాగాలు అంటే పార్ట్స్ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్ మేడ్ ఆఫ్ సిల్వర్ అంటూ ఉంటారు కదా, వీటి దిగుమతులను March 31, 2026 వరకు నిషేధిత లేకపోతే నియంత్రిత రిస్ట్రిక్టెడ్ ఆ జాబితాలోకి చేర్చింది. ఎందుకు తీసుకుంది అంటే సాధారణంగా వెండి బులియన్ మార్కెట్ అంటే దిగుమతి చేసుకుంటారు కదా, దిగుమతి చేసుకుంటే కనుక పన్ను కట్టాల్సి ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి కొంతమంది వ్యాపారులు ఏం చేస్తూ ఉంటారు, థాయిలాండ్ ఇలా కొన్ని దేశాల నుంచి వెండిని ఆభరణాలుగా మార్చి దిగుమతి చేసుకుంటారు. థాయిలాండ్ దేశం నుంచి వెండి ఉత్పత్తితో పెద్దది కానప్పటికీ కూడా, అంటే థాయిలాండ్ దేశం వెండి ఉత్పత్తులు అంత పెద్దది కానప్పటికీ కూడా అక్కడి నుంచి భారతదేశానికి వెండి దిగుమతులు అకస్మాత్తుగా భారీగా ఎంత అంటే సుమారు 40 మెట్రిక్ టన్నులు పెరిగాయి. భారత్లోకి వస్తున్న వెండిలో 98% అక్కడి నుంచే వస్తుందనేది కొన్ని అంచనాలు. రిమెంబర్ 98%. AITIGA దుర్వినియోగం అంటే ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ కింద 0 పన్ను 0 డ్యూటీ ఆ ప్రయోజనాలు దిగుమతిదారులు దుర్వినియోగం చేస్తూ ఉండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతూ ఉంది. ఇకపై ఈ తరహా వెండి ఆభరణాలు లేకపోతే వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే తప్పనిసరిగా DGFT నుంచి స్పెషల్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. సో ఈ నిర్ణయం కస్టమ్స్ అధికారుల పర్యవేక్షణను పెంచడమే కాకుండా మన ఫారెక్స్ రిజర్వ్స్ బయట పోకుండా కాపాడుతుంది. అయితే ఈ రెస్ట్రిక్షన్స్ సోలార్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ లాంటి ఇండస్ట్రియల్ అవసరాల కోసం చట్టబద్ధంగా వచ్చి వెండి దిగుమతుల మీద ఎలాంటి ఆటంకం ఉండదనేది వినిపించమాట. సో పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ మాత్రం క్లియర్, సోలార్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్, EVస్లో కావచ్చు వెండిని కాస్త ఉపయోగిస్తూ ఉంటారు, కాస్త బాగానే ఉపయోగిస్తారు కాబట్టి వాటి మీద ఇబ్బంది ఉండదు. సో భారతదేశానికి చాలా కీలకమైన డెవలప్మెంట్ ఇది. భారత్కు ఏ దేశాల నుంచి సిల్వర్ దిగుమతి అవుతుంది, దీని గురించి మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ మనం కొద్దిసేపటి కింద మాట్లాడుకుంటా కొన్ని లూప్ హోల్స్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో వీళ్ళు ముడి వెండిని తెచ్చేసుకుంటున్నారు అనేది వినిపిస్తున్న మాట. కాబట్టి లేకపోతే ముడి వెండి కావచ్చు, లేకపోతే ఆభరణాల రూపంలో వీటిని రిస్ట్రిక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఒక ప్లానింగ్తో వెళ్తోంది. బియాండ్ దట్ ఇంకా ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకున్నట్టుగా మనం ఏదైనా డాలర్స్లో చెల్లించాలి విదేశాల నుంచి తెచ్చుకున్నప్పుడు. భారతదేశం తన సిల్వర్ అవసరాల కోసం ప్రధానంగా అంటే ముడి వెండి కావచ్చు, వెండి పౌడర్, వెండి ఆభరణాలు ఇలా కేటగిరీస్ ఉంటాయి కదా, సిల్వర్ బులియన్ మార్కెట్ లేకపోతే అన్రాట్ సిల్వర్ UK నుంచి మనం ఉంటుంది. ఎందుకంటే చారిత్రాత్మకంగా భారతదేశానికి వెండిని సరఫరా చేస్తున్న అతిపెద్ద దేశం UKని. గతంలో మన దేశ వెండి దిగుమతుల్లో 60% ఎక్కువ వాటా UKది. ఇక ఆ తర్వాత UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్. ఇటీవల కాలంలో ఇండియా UAE ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావచ్చు, లేకపోతే ఇండియా UAE సంబంధించి CEP అంటూ ఉంటారు. అంటే ఇండియాకి UAE స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద మాట్లాడుకోవచ్చు. దీని ద్వారా తక్కువ సుంకం, లోవర్ డ్యూటీ ప్రయోజనం ఉండడంతో UAE నుంచి మన వెండి దిగుమతులు విపరీతంగా పెరిగాయి. గతంలో దాదాపు 0గా ఉంది ఇంపోర్ట్స్, ఇప్పుడు 1000 టన్నులకు చేరుకుంది. UKని మించి అతిపెద్ద సరఫరాదారుగా UAE మారుతూ ఉంది.